అందుకే వాడు మగాళ్ళు లేని సమయం చూసి ఇంట్లో దూరి పిల్లాన్ని ఎత్తుకుపోయాడు. ఇంకా నయం, వినోద్ గనక ఇంట్లో ఉండుంటే ఈ గొడవ మరో రకంగా తయారై చాలా గొడవ జరుగుండేది. ఊరికే అయిపోయిన దాని గురించి గొడవ ఎందుకు నాన్న? నాకు నా కొడుకు కావాలి. అసలు వాడు దొరుకుతాడా దొరకడా? వెళ్ళి వాడిని తీసుకురండి నాన్న. యాడోకమ్మా, అల్లుడు గారు ఎలాగైనా తీసుకొస్తారు. అవును ప్రియా, అల్లుడు గారు తప్పకుండా బాబుని తీసుకొస్తారు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ఏడవకు తల్లి. బాబు 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 ఎక్కడ బావా? అక్క బాబుని వాళ్ళు ఇవ్వలేదా? బాబా బాబు ఎక్కడ బావా? బాబు కావాలి. ప్రియా ప్రియా ఆగమ్మా. అల్లుడు గారు ముందు మీరు లోపలికి రండి. రండి రమ్మా రమ్మా. అయ్యో ఊరుకోమ్మా. అల్లుడు గారు ఏమైంది? బాబేడి? ఏమైందక్క? ఏం జరిగింది? ఇలా మౌనంగా ఉన్నారంటే నాకు భయం వేస్తుంది. నువ్వైనా చెప్పక్క, నా బాబు ఎక్కడ బావా? మావయ్య గారు, మీ ఇంటికి ఏదైనా పార్సిల్ వచ్చిందా? పార్సిలా? పార్సిలా? ఏం పార్సిల్ అల్లుడు గారు? అది కంగారు పడాల్సిందేమీ లేదండి. వాళ్ళు డబ్బులు ఇమ్మని చెప్పగానే నేను 5 లక్షలు డబ్బు తీసుకుని వాళ్ళు రమ్మన్న చోటుకెళ్ళాను. కానీ నాకు తెలియకుండా నన్ను పోలీసులు ఫాలో అయ్యారు. ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేసి పోలీసులు తీసుకురావద్దంటే తీసుకొస్తావా, పిల్లాన్ని పార్సిల్ చేసి పంపుతామని చెప్పారు. అందుకే అడిగారండి. ఏమైందమ్మా? వెళ్ళి కాస్త మంచిని తీసురా. ఏమైంది? కళ్ళు తెరుగు. ఏంటండి ఇలా పడిపోయింది? ప్రియా నీళ్ళు చల్లమ్మా. ప్రియా ఏమైంది? కళ్ళు తెరుగు తల్లి. అత్తయ్య గారు గదిలోకి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. జాగ్రత్త. ఏంటి ఈవేళ ఇప్పుడు కుక్కలు ఎలా అరుస్తున్నాయి?
అల్లుడు గారు వాళ్ళు అలా బెదిరించారు గాని వాళ్ళు బాబు నేను చేయరు. వాళ్ళకి డబ్బే ముఖ్యం అండి. చూడండి, వాళ్ళేనండి. హలో, ఏంటి పార్సెల్ చూసి గుండె పగిలి చచ్చారా? విప్పి చూశాకే ఊపిరి పీల్చుకున్నారు కదూ? లేకపోతే నాతోనే ఆటలా? నిజం చెప్తున్నానండి, నేను ఒక్కడనే వద్దాం అనుకున్నాను. పోలీసులు నన్ను ఫాలో అయిన విషయం నాకు తెలీదు. నా మాట నమ్మండి, మా బాబు నేను చేయొద్దు. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తాను, ప్లీజ్. చూడు, మాకు ఎవ్వరి ప్రాణాలు అవసరం లేదు. డబ్బు మాత్రమే కావాలి. లేకపోతే బొమ్మ బదులు బాబుంటాడు. వద్దండి బాబు, నేను చేయొద్దు. నా మాట వినండి కొంచెం. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, రెడీగా ఉండు. ఏంటి అల్లుడు గారు? హలో అల్లుడు గారు ఏమన్నారు వాళ్ళు? మామయ్య గారు, వాళ్ళకి డబ్బు చాలటండి. బాబు నేను చేయరంట. డబ్బు ఎక్కడే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు. అయ్యో, ఇదంతా ఆ పోలీస్ వాళ్ళు దొంగతనంగా మీ వెనక రావడం వల్లే జరిగింది. లేకపోతే ఈ పాటికి బాబు మన దగ్గర ఉండేవాడు. ఊరుకో అర్చన, ఊరుకో. బాబుకేం కాదు, ఊరుకో. ఊరుకోమ్మా. చూసారా సార్, మాకు సాయం చేద్దామని మాకు తెలియకుండా ఆయన్ని ఫాలో చేశారు. దానికి బహుమతిగా మాకేం దక్కిందో చూశారుగా. మా అదృష్టం బాగుండి అందులో బొమ్మ ఉంది. మా పిల్లాడుండుంటే మా పరిస్థితి ఏమిటి? కాస్త ఆలోచించండి సార్. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఒక నేరస్తుడు నేరం చేస్తుంటే చేతులు కట్టుకుని వేడుక చూడలేం కదా. ఎలాగైనా కనిపెట్టి మీకు న్యాయం చేసి వాడికి శిక్ష వేయాలి కదా. మీరు కనిపెట్టండి, ఉరి శిక్ష వేయండి సార్. కానీ మా బాబు ప్రాణాలతో మా ప్రాణాలతో చెలగాటాలాడకండి ప్లీజ్. ఏమ్మా, చదువుకున్న దానివైండి అలా మాట్లాడుతున్నావు? గోపి, నువ్వైనా చెప్పవయ్యా. సార్ మీరు కరెక్టే సార్. మీరు మీ రూట్లో నేరము శిక్ష నేరస్తులు అంటున్నారు. కానీ అవతల తల్లి మనసు కొంచెం అర్థం చేసుకోండి సార్. మాకు మా పిల్లాడే ముఖ్యం. అది కాదండి, మీ సహాయం మా పిల్లాడికి ఆపద తీసుకొచ్చి పెడితే బాధపడవలసింది మేమే కదా. చూసారా సార్, ఇప్పుడైనా నా మాట నమ్మండి. వాడు కనపడకుండా పోవడానికి నాకు ఏ సంబంధం లేదు. ఎవరో డబ్బుకు ఆశపడి బాబుని కిడ్నాప్ చేశారు. వాళ్ళెవరో కనుక్కొని బాబుని కాపాడండి సార్. గోపి, డబ్బున్న వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు అడగటం ఓకే. దినా డబ్బున్నవాడే, కానీ అతను మా కస్టడీలోనే ఉన్నాడు. ఉన్నా సరే వాళ్ళు అతన్ని బెదిరించకుండా మిమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరేమైనా ధనవంతులా? సార్ ఈ మధ్య నా బిజినెస్ కొంచెం బాగుంది సార్. 4 రూపాయలు సంపాదిస్తున్నాను. బహుశా ఈ విషయం తెలుసున్న వాళ్లే కిడ్నాప్ చేశారని అనుకుంటున్నాను సార్. నువ్వనేది కరెక్టే గోపి. అలాగైతే మీ క్లోజ్గా ఉండి మీ గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరై ఉంటారు? సార్, ఇదంతా ఎవరో పగతో చేస్తున్నారనుకుంటాను. ఏంటిది నా నువ్వనేది? సార్, ఆయన బావ మీద మళ్ళీ నింద వేసి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడు. అతని మాటలు మీరు నమ్మకండి సార్. ప్లీజ్ ప్రియా, ఆవేశపడకు. నేను చెప్పేది పూర్తిగా విను. గోపిని మర్డర్ కేసు నుంచి బయటకు తీసుకురావడానికి నేను హెల్ప్ చేశానని ఆ మాధవరావు చేసిన పని అయి ఉండొచ్చు కదా. కరెక్ట్ సార్, ఖచ్చితంగా మాధవరావు ఈ పని చేయించుంటాడు. ఏంటి గోపి నువ్వనేది? అవును సార్, నాకు మాధవరావుకి చాలా కాలంగా గొడవ జరుగుతోంది సార్. మొన్న మా షెడ్డుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ అమ్మాయి రేవతి నాకు బలవంతంగా డబ్బిప్పించింది. మాధవరావు నాకు ఆ డబ్బిస్తూ నువ్వెలా సుఖపడతావో చూస్తానన్నాడు. వీటన్నిటిని బట్టి చూస్తే ఖచ్చితంగా మాధవరావే కిడ్నాప్ చేయించుంటాడు సార్. అవును ఇన్స్పెక్టర్ గారు, ఒకేసారి అల్లుడి గారి మీద దినా మీద పగ తెచ్చుకోవచ్చననే ఉద్దేశంతో చేసుండొచ్చు కదా. అలాగైతే పదండి, అతన్ని విచారిద్దాం. మీరంతా రావద్దు. గోపి, నువ్వు మీ ఆవిడ మాత్రమే రండి. పదండి. సరే సార్. మావయ్య గారు, మీరందరూ ఇంటికి వెళ్ళండి. పదండి సార్. అర్చన, పదండి. లక్ష్మి,
ఆకాష్, కాఫీ టీ ఏమైనా పెట్టివనా? ఏం వద్దు రాణి. ఏంటండి ఇది? మనకే ఎందుకిలా సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి? ఎందుకేంటి అంతా నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషమే. నీ జాతక చక్రం మమ్మల్ని గిర్రుని తిప్పుతుంది. కళ్ళు తిరిగి కింద పడుతున్నావు. నువ్వు ఈ ఇంట్లోకి వచ్చావు, వాడిని జైలు దాకా తీసుకువెళ్ళావు. కోడలు వస్తే భాగ్యలక్ష్మి వస్తుంది అంటారు. మాకేంటో బాధలక్ష్మి వచ్చింది. నోర్ముయ్యవే. అయిందానికి కాందానికి రాణి నన్నటం నీకు బాగా అలవాటైపోయింది. ఈ రోజు రాణి మూలంగానే ఆకాష్ బయటకు వచ్చాడు. ఆ విషయం మర్చిపోయి మాట్లాడకు. ఒరే ఆకాష్, నీకు జాబ్ ఇప్పించిన ఫ్రెండ్ ద్వారా మన స్టేషన్లో ఇచ్చిన డబ్బులు తెచ్చుకోవచ్చేమో. ఒకసారి ఆలోచించరా. వాడికి ఫోన్ చేశానమ్మా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడికి మోసం తెలిసేనే ఉండాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ మ్యాటర్ అన్న తెలిసి ఎస్కేప్ అయ్యి ఉండాలి. సరే వదిలే ఆకాష్. ఊరికే జరిగిన దాని గురించి ఆలోచిస్తే ప్రయోజనం ఏముంటుంది? ఆ ఇన్స్పెక్టర్ చెప్పినట్టు మంచి కంపెనీ చూసి మంచి జాబ్ వెతుక్కుంటే సరిపోతుంది. అవునరా ఆకాష్, ఊరికే అదే తలుచుకొని బాధపడకు. వేరే ఏదైనా కంపెనీలో ఉద్యోగం కోసం ట్రై చేయరా. లేదమ్మా, ఇక నుంచి నేను ఏ ఉద్యోగం చేయలేను. అలా అంటావేంటి ఆకాష్? అసలు పోలీస్ కేసు ఫైల్ చేయలేదు కదా. అలాంటప్పుడు ఇబ్బంది ఏముంది? ఉంది రాణి. నేను ఆ కంపెనీలో చేరినప్పుడు నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అని వాళ్ళకి ఇచ్చేసానా. ఇప్పుడు ఆ కంపెనీ లేదు. సర్టిఫికెట్స్ లేకుండా జాబ్ ఎలా చేయగలను చెప్పు? అదేంట్రా, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచావు? వాళ్ళు ఇలా చేస్తారని ఆకాష్కి తెలియదు కదా. సరే ఆకాష్, ఒరిజినల్స్ పోతే యూనివర్సిటీలో డూప్లికేట్స్ తెచ్చుకోవచ్చు. అవి వెంటనే దొరకవు. కాస్త వెనక ముందు వస్తాయి కదా. అయినా చదువుకున్న వాళ్లే సంపాదించి పైకొస్తున్నారా? చదువులేని వాళ్ళు కూడా గొప్పగా ఎదుగుతున్నారు కదా. మా అన్నయ్య చూడండి, ఏం చదివాడని ఇవాళ చక్కగా సంపాదించడం లేదా? అందుకని సర్టిఫికెట్స్ దొరికేలోపు వేరే ఏదైనా చేస్తే సరిపోతుంది కదా. చక్కగా చెప్పావమ్మా. ఇలాంటి సమయంలో ఇలాంటి ధైర్యం చెప్పగలగడం చాలా మంచిది. నువ్వు వాడికి భార్యగా రావటం మా అదృష్టం అమ్మా. ఒరే ఆకాష్, నువ్వు స్నానం చేసి రారా, భోజనం వడ్డిస్తాను. సరే అమ్మా. కాంతం, మంచినీళ్ళు పట్టరావే. తెస్తున్నానండి. వెళదామా? ఏందన్నా పోలీస్ జీప్ వచ్చింది? నాకు మాత్రం ఏం తెలుసయ్యా? చూద్దాం. పదండి సార్, పదండి. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారేంటి? అక్క, బావా, మీరేంటి ఇలా వచ్చారు? పైగా పోలీసులు వెంట పెట్టుకుని వచ్చారు. మిస్టర్ మాధవరావు గారు, మీ మీద కంప్లైంట్ వచ్చింది. విచారణకి స్టేషన్కి రావాలి. ఎవరిని ఎక్కడికి విచారణకి పిలుస్తున్నారో తెలిసే పిలుస్తున్నారా? నేనెవరో తెలుసా? జూబ్లీ హిల్స్ మాధవరావు. మాధవరావు. మీరెవరైతే మాకేంటండి? వీళ్ళు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. విచారించాల్సిన డ్యూటీ మాది. అందుకే స్టేషన్కి రమ్మంటున్నాం. వీళ్ళకి మాకు కుటుంబ తగాదాలున్నాయి. ప్రతి చిన్న విషయానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం వీళ్ళకి అలవాటైంది. చీటికి మాటికి స్టేషన్కి రావడానికి నాకు పని పాట లేదనుకుంటున్నారా? ఎవరు ఎవరి మీదైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ వచ్చింది కదా అని విచారణకి పిలవకూడదు. చూడండి మాధవరావు గారు, వీళ్ళు ఇచ్చింది సిల్లీ కంప్లైంట్ కాదు. కళ్ళు మూసుకుని మేము పరిగెత్తుకొచ్చి విచారణకు పిలవటం లేదు. చాలా పెద్ద కంప్లైంట్, తీవ్ర ఆరోపణ ఉంది. ఏంటో అంత పెద్ద కంప్లైంట్? ఏం చేశానని? మాధవరావు, నాటకాలు ఆడకు. షెడ్లో నా చేతిలో డబ్బు పెడుతూ నువ్వేమన్నావు? నువ్వెలా సంతోషంగా ఉంటావో చూస్తానలేదు.
హత్య కేసులో నన్ను దినా విడిపించాడని ఆ కోపంతో వాళ్ళ పిల్లాన్ని కిడ్నాప్ చేస్తావా? తప్పు చేస్తున్నావు మాధవరావు. మర్యాదగా పిల్లాడు ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే నిన్ను వదలను. ఏంటి? ప్రియ కొడుకుని కిడ్నాప్ చేశానా? ఈ విషయం ఇప్పుడు మీరు చెప్తుంటేనే తెలుస్తోంది. అలాంటిది నా దగ్గరకు వచ్చి పిల్లాడి గురించి అడుగుతారా? పైగా నా మీదే కంప్లైంట్ ఇస్తావా? నా పరువు తీయాలని అనవసరంగా ఇలాంటి నిందలు నా మీద వేయకో. ఇలాంటి చిల్లర నిందలు, చిన్న చిన్న నిందలు వేయకో. వెళ్ళు. ఏంటి బావ మీరనేది? ప్రియా కొడుకుని కిడ్నాప్ చేశారా? ఇలాంటివన్నీ మీ నాన్నే చేయగలడు. నాకు మీ నాన్న మీదే అనుమానం. నాన్న, నాకు కూడా మీ మీదే అనుమానంగా ఉంది. ఖచ్చితంగా మీరే ఇలాంటి పని చేస్తుంటారు. దయచేసి పిల్లని ఎక్కడ దాచారో చెప్పండి. ఏం సార్ ఇప్పుడేమంటారు? మీ కన్న కూతురే ఖచ్చితంగా ఆ పని మీరే చేసుంటారంటుంది. నా కన్న కూతురే కాదు, కట్టుకున్న పెళ్ళాం కూడా వీళ్ళనే సమర్థిస్తుంది, నన్నే సందేహిస్తుంది.